ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. నిన్న మొన్నటి దాకా నాగ చైతన్య, సమంత డైవర్స్ గురించి మాట్లాడుకున్న అందరూ ఇప్పుడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే వీటి మధ్యలో తాజాగా అక్కినేని నిఖిల్ ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియపరిచారు. మొదట అఖిల్ పెద్ద క్రికెటర్ అవుతారని అందరూ భావించారు. తర్వాత సడన్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. సిసింద్రి అనే మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్న అఖిల్ ఆ తర్వాత హీరోగా మారిన సక్సెస్ సాధించలేకపోయాడు. అఖిల్ అనే మూవీతో అతను ఇచ్చిన ఎంట్రీ ఓ పెద్ద డిజాస్టర్గా మిగిలింది. ఆ తర్వాత అతను నటించిన మజ్ను, హలో లాంటి సినిమాలు పర్వాలేదనిపించుకున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం మాత్రమే అతనికి కాస్త సక్సెస్ని అందించింది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన అఖిల్ ఏజెంట్ చిత్రం భారీ డిజాస్టర్గా మారింది. దీంతో అప్పటి నుంచి అఖిల్ ఇప్పటి వరకు మరే చిత్రం చేయలేదు. గతంలో అఖిల్కు ఎంగేజ్మెంట్ జరిగి ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అఖిల్ దుబాయ్కి చెందిన మోడల్ జైనబ్ రావ్జీని ఎంగేజ్మెంట్ చేసుకున్నారని అధికారికంగా ప్రకటించారు. దీంతో అక్కినేని అభిమానులు అసలు ఆ అమ్మాయి ఎవరో అంటూ ఇంటర్నెట్లో తెగ వెతికేశారు. వీటన్నిటి మధ్యలో ఓ సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటపడింది. అఖిల్ కంటే కూడా జైనబ్ సుమారు 9 సంవత్సరాల వయసులో పెద్ద అనే విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే ఈ విషయంలో అఖిల్ సచిన్ రికార్డ్ని కూడా బద్దలు కొట్టేశాడని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఏదో ఒకటి ఈసారైన ఎంగేజ్మెంట్ పెళ్లిపీటల వరకు వెళ్తే చాలు అని అంటున్నారు.